తమిళ సినీ పరిశ్రమలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిన వార్త స్టార్ హీరో సూర్య రాజకీయాల్లోకి రాబోతున్నారట. సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఈ ప్రచారం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలతో పాటు సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ వార్త ఎందుకింత పెద్ద చర్చకు దారితీసింది? ఇప్పటికే విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తమిళ సినిమాకు మరో పెద్ద స్టార్ కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తారా? ఒకవేళ అదే జరిగితే కోలీవుడ్ పై దాని ప్రభావం ఎలా ఉంటుంది? అభిమానులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా, లేదంటే సినిమాల్లోనే కొనసాగాలని కోరుకుంటారా? అసలు ఈ ప్రచారం వెనుక కారణాలేంటి? ఇప్పుడు పూర్తి వివరాలని చూద్దాం. తమిళ సినీ పరిశ్రమ అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు, అక్కడ సినిమా, రాజకీయాలు రెండు దశాబ్దాలుగా విడతీయలేని బంధంతో ముందుకు సాగుతున్నాయి. ఒకప్పుడు వెండితెరపై ప్రజలను అలరించిన నటులు ఆ తర్వాత ప్రజా నాయకులుగా మారి ముఖ్యమంత్రుల కుర్చీ వరకు చేరిన చరిత్ర తమిళనాడుకు ఉంది. ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరో సూర్య రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన త్వరలోని ప్రజా జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారని, రాజకీయ కార్యాచరణపై సన్నాహాలు జరుగుతున్నాయని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ వార్త ఎందుకింత చర్చకు దారితీసింది అంటే దానికి ప్రధాన కారణం సూర్య వ్యక్తిత్వం. సూర్య కేవలం నటుడు మాత్రమే కాదు, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ, పేద విద్యార్థులకు సహాయం, గ్రామీణ అభివృద్ధి వంటి అనేక రంగాల్లో చాలా కాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబ ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు విద్యా సహాయం అందుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యా విధానం, సామాజిక సమస్యలపై కూడా గతంలో పలుమార్లు తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం కోలీవుడ్ పరిస్థితి కూడా ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తోంది. ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో ఒకేసారి పలువురు స్టార్ హీరోలు వరుసగా సినిమాలు విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే స్టార్ హీరో దళపతి విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంను ప్రకటించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి సీఎం అయ్యారు. రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న విజయ్ సినిమాలకు వీడ్కోలు పలికే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో కోలీవుడ్ ఒక పెద్ద స్టార్ను కోల్పోబోతోందనే భావన అభిమానుల్లో ఉంది. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. అజిత్ కుమార్ కూడా గతంతో పోలిస్తే చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు. ఆయన ఎక్కువ సమయాన్ని వ్యక్తిగత ఆసక్తులకే కేటాయిస్తున్నారు. దీంతో ప్రస్తుతం భారీ స్థాయిలో వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ను నడిపించే హీరోల జాబితాలో సూర్య కీలక స్థానంలో నిలిచారు. ఇటీవల విడుదలైన కరుప్పు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో సూర్య మార్కెట్ మరింత బలపడింది. ఈ సినిమా విజయంతో ఆయన మరోసారి తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. అభిమానుల అంచనాలు కూడా భారీగా పెరిగాయి. రాబోయే ప్రాజెక్టులపై కూడా భారీ ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో సూర్య రాజకీయాల వైపు వెళ్లే నిర్ణయం తీసుకుంటే అది కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, కోలీవుడ్కు కూడా పెద్ద మార్పు తీసుకురాగల అంశంగా మారుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన కెరీర్ అత్యంత బలమైన దశలో ఉంది. విభిన్న కథలు, ప్రయోగాత్మక పాత్రలు, కమర్షియల్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు, ఇలా అన్ని రంగాల్లో సూర్య విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. సూర్య ప్రత్యేకత ఏంటంటే ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా ప్రతి సినిమాలో కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తారు. కమర్షియల్ హీరోగానే కాకుండా నటుడిగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సామాజిక సందేశం ఉన్న సినిమాలు చేయడంలోనూ ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అభిమానులు సూర్యను కేవలం స్టార్ హీరోగా మాత్రమే కాకుండా మంచి నటుడిగా కూడా చూస్తారు. రాజకీయాల్లోకి రావడం ప్రతి వ్యక్తి వ్యక్తిగత నిర్ణయమే. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు, అందులో తప్పలేదు. అయితే ఒక నటుడిగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న సూర్య వంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఆయన సినీ ప్రయాణంపై ప్రభావం పడే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగాలంటే ఎక్కువ సమయం ప్రజల మధ్య గడపాల్సి ఉంటుంది. సినిమాలకు సమయం కేటాయించడం కష్టమవుతుంది. ఇదే పరిస్థితిని గతంలో చాలా మంది నటుల వద్ద కూడా చూసాం. అభిమానుల అభిప్రాయాలు కూడా ఇప్పుడు రెండు వర్గాలుగా కనిపిస్తున్నాయి. కొందరు సూర్య రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి నాయకుడవుతారని భావిస్తున్నారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు రాజకీయాల్లో కూడా ఉపయోగపడతాయని అంటున్నారు. మరికొందరు మాత్రం సూర్య సినిమాల్లోనే కొనసాగాలని కోరుకుంటున్నారు. వెండి తెరపై విభిన్నమైన పాత్రల్లో సూర్యను చూడడమే తమకిష్టమని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులో సినిమా నుంచి రాజకీయాల్లోకి రావడం కొత్త విషయం కాదు. అనేక మంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు. కొందరు అపార విజయాలు సాధించారు, మరికొందరు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
కాబట్టి కేవలం స్టార్డమ్ ఉంటేనే రాజకీయాల్లో విజయం సాధించగలమని చెప్పడం కూడా సరికాదు. ప్రజల విశ్వాసం, రాజకీయ వ్యూహం, సంస్థాగత బలం, దీర్ఘకాలిక ప్రణాళిక ఇవన్నీ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూర్య విషయంలో ఎలాంటి అధికారిక సంకేతాలు బయటకు రాలేదు. ఆయన కొత్త పార్టీ స్థాపిస్తున్నారని కానీ, ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతున్నారని కానీ, ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. సినిమాల్లో ప్రస్తుతం సూర్యకు ఉన్న క్రేజ్, ఆయన ఎంచుకుంటున్న కథలు, నటుడిగా చూపిస్తున్న వైవిధ్యం ఇవన్నీ చూస్తే ఇంకా చాలా సంవత్సరాలు ఆయన వెండి తెరపై ప్రేక్షకులను అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సూర్య సామాజిక సేవ కూడా నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి రాజకీయాల్లోకి రావాలా లేక సినిమాల్లోనే కొనసాగాలా అనే నిర్ణయం పూర్తిగా సూర్య వ్యక్తిగత నిర్ణయమే. చూడాలి మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది.